కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. నా తండ్రి నాయన, ఈ యొక్క సమయంలో మీ పాదాలు చెందుకు రావడానికి నా తండ్రి మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు నాయన. దేవా నా తండ్రి, నా ప్రభు నాయన, మరి విశేషంగా మీరు మాతో ఉన్న దేవుడు, కార్యం జరిగించే దేవుడు, మాటల్లోన వాక్యంలో మీరు ఉండిస్తారు. ఈ నామానికి నా తండ్రి మీరు ఘనతను తెచ్చుకుంటారు. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్ననో, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన, బ్రతుకు నావా పగిలిన, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
దేవుని ఘనమైన పాదాలకు స్తోత్రాలు. మరి యొక్క సమయంలో దేవుని సన్నిధి మన మధ్యన ఉంది. ప్రభు మన మధ్యన ఆయన ఉన్నాడు. ఆయన కార్యాలన్నీ కూడా శ్రేష్టమైన కార్యాలు ప్రభు మన పట్ల ఆయన చేయటానికి, మనల్ని నడిపించడానికి కొరకు ఆయన ఎంతో ఆయన ఇష్టపడుతున్న దేవుడే ఉంటున్నాడు. మరి ప్రకటించిన విధముగా మరి సోమవారం నుంచి నిన్నటి నుంచి ఆదివారం వరకు మరి ఉపవాసం ఉండాలని చెప్పి ప్రతి వ్యక్తికి ఎవరికి ఏ సమయం అనుకూలంగా ఉంటుందో ఆ సమయంలో ఉపవాసం ఉండాలని ప్రకటన చేయటం జరిగేది. మరి చాలామంది కూడా ఉపవాసాలు ఉండటానికి అంగీకరించారు, ఉపవాసాలు కూడా ఉంటున్నారు. అయితే దేవుని యొక్క మాటల్ని జాగ్రత్తగా మనం వినాలి. దేవుని యొక్క మాటల్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేయాలి. ఎందుకంటే ఈ ఉపవాస కూడికలు అనేది ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా బలపడటానికి, కుటుంబపరంగా బలపడటానికి, ఆత్మీయతలు ఎదగటానికి ఈ యొక్క ఉపవాస కూడికలు అనేది ఏర్పాటు జరిగాయి. మరైతే ఈ విధంగా ఉపవాసం ఉన్నప్పుడు ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని బోధించాలని కూడా ఆశపడుతూ ఉంటున్నాను. నేను దినాన మరి చెప్పలేదు కాబట్టి నేను వాక్యాన్ని బోధించలేకపోయాను. మరి ఈ రోజు నుంచి మరి ఖచ్చితంగా ఆదివారం వరకు కంటిన్యూగా ప్రతిరోజు కూడా మరి సాయంకాలంలో కానీ ఉదయకాలంలో కానీ దేవుని వాక్యం ఏదో సమయంలో మీ మధ్యకి పంపించడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన సహాయం చేయని అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండండి. ప్రియులారా, ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా దేవుని మాటలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని ఆయన కోరుకున్నప్పుడు, ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు, ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన కార్యాలు జరిగించాలి, తన అద్భుతాలు జరిగించాలనుకుంటున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని హైట్నో లేకపోతే వెయిట్నో దేవుడు చూడడు. ఆయన చూసేది ప్రతిదీ ఏం చూస్తుంటున్నాడంటే గన దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం ఒకటి. రెండోది ఏమంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిని దేవుడు చూస్తాడు. ఆయన ఆ వ్యక్తులని ప్రభు చూసిన తర్వాత మరి వారి పక్షాన దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన మరి వయస్సు అనేది కూడా ఆయన చూడడాయన. మరి ఎందుకంటే తన పని జరిగించుకోవటానికి కొరకు ప్రభు ప్రతి వ్యక్తిని ఆ విధంగా ఒక్కొక్కరిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. అదే రీతిలోనే మరి వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయము, మొదటి రాజులు 3వ అధ్యాయంలో 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకం గల హృదయము నీకు ఇచ్చుచు ఉన్నాను. పూర్వీకులలో నీ వంటి వాడొకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడు ఉండడు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు జ్ఞాని అయిన సొలొమోను గురించి ఇక్కడ చాలా చక్కని మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క సొలొమోను దావీదు ఏం చేశాడంటే ఇక తన యొక్క వృద్ధాప్య స్థితి వచ్చేది, మరణస్థితి దగ్గర సమీపిస్తూ ఉంటున్నప్పుడు తన కుమారుడైన మరి ఆ సొలొమోను పిలిచి ఆయన చెప్పిన మాటలు ఏమంటున్నాడంటే గన ఆయన 2వ అధ్యాయంలో మనకి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతుంటున్నాడంటే, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోను ఇలాగా ఆజ్ఞాపించెను, లోకలందరూ పోల్చిన మార్గమును నేను పోచున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించి నడిచిన యెడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనెను అన్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దావీదు మరి చక్కగా తన కుమారుడైన సొలొమోను పిలిచి ఆయన చెప్పిన మాట ఏమంటే, మరణకాలము సమీపిస్తూ ఉంది నాకు, కాబట్టి కుమారుడైన సొలొమోనుకి ఇలాగూ ఆజ్ఞించెను, లోకులు పోసిన మార్గంలో పోచున్నాను, కాబట్టి నువ్వు భయపడొద్దు అని మాట్లాడుతున్నాడు.
రెండోది ఏమంటున్నాడంటే నిభ్రము కలిగి ఉన్నవని అంటున్నాడు. ఎందుకంటే కదా ఈ యొక్క దావీదు చాలా చక్కగా నడిపించిన వాడుగాను, చక్కటి ప్రార్థనాపరుడుగాను, మరి వీటన్నిటి విషయాల్లో కూడా దావీదు చాలా చక్కగా నడుచుకుంటూ వచ్చాడు. కాబట్టి మరి ఇక బాధ్యతలు అనేది ఎవరికి వస్తుందంటే తన కుమారుడైన సొలొమోనుకి బాధ్యతలన్నీ కూడా అప్పగింపవలసి ఉన్నది. కాబట్టి ఆ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఒకవేళ ఎక్కడైనా నువ్వు భయపడతావేమో, కాబట్టి భయపడొద్దు, నీవు ధైర్యంగా ఉండు. రెండోది ఏమంటున్నాడంటే నిబ్రంగా ఉండు, కదలద్దు లేవు. ఎందుకంటే గన ఈరోజు బాధ్యతలు తీసుకునేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే భయపడుతూ ఉంటారు. రెండోది ఏమంటే కన్నా కలవరముతోనూ భయముతోనూ మరి నిలకడగా ఉండలేని స్థితి కూడా వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రెండు విషయాలన్నీ కూడా మరి దావీదు తన కుమారుడైన సొలొమోనుకి ఆ విషయాలు చెప్తూ ఉండి, నీ దేవుడని యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గంలో నడిచినడలా అని మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు అప్పగించిన దానిని, ఆజ్ఞలను, మరి ఆ మార్గములను అనుసరించి నడిచినట్లయితే నువ్వు ఏ పని పూనుకున్నా కూడా, మరి ఏమంటున్నా, ఏ పనిని పూనుకున్నాను నువ్వు ఎక్కడ తిరిగినను అన్నిటి వివేకముగా నడుచుకుందువు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే కన్నా వాక్యం చాలా స్పష్టమైన రీతిలో బోధిస్తున్న విషయం ఏమంటే దేవుని యొక్క మార్గమును అనుసరించి నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి ఏది మనకు అప్పగించాడో దానిని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే కన్నా కాపాడుకునే స్థితిలో మనం ఉండాలి. ఎందుకంటే మనం ఒకవేళ నిద్రామత్తులైన సోమరితనమైన మనకి ఇవ్వబడిన దానిని, మనకు అప్పగించిన దాన్ని మనం కాపాడుకోలేము, అది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎందుకంటే కదా బైబిల్ మనం జాగ్రత్తగా మనం చూస్తున్నట్లయితే దావీదు ఆయన చెప్తున్న మాట ఏమంటే యెహోవా ఆయన ఇచ్చిన రక్షణ చేతను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకు అప్పగించిన దానిని, రక్షణ దాన్ని కాపాడుకున్నాడు ఆయన, ఆ భక్తిని కాపాడుకున్నాడు ఆయన, ఆ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు దావీదు. కాబట్టి అనుసరించాడు కూడా, దేవుని యొక్క మార్గములన్నీ కూడా అనుసరించినాడు. ఈరోజు మనుషుడు ఏం చేస్తుంటున్నాడంటే దేవుని యొక్క మార్గాన్ని అనుసరించకుండా మనుషుడు ఏం చేస్తుంటున్నాడంటే తమ మార్గాలు ఎన్నుకొని వెళ్ళిపోతూ ఉంటున్నాడు. తన సొంత ఆలోచనతో వెళ్ళిపోయి ఆ మార్గాల్లో వెళ్ళి ఏది కూడా సక్సెస్ అవ్వక, ఏ విషయంలో కూడా ముందుకు సాగలేక ఏమైపోతూ ఉంటారంటే ఆగిపోతూ ఉంటారు కొంతమంది. ఇక ఏమి చేయలేని పరిస్థితి అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం చూస్తున్నట్లయితే వాక్యం ఏమంటుందంటే ఆయన మార్గములు మనం అనుసరించాలి. ఆయన మార్గము ఏది? నీతి మార్గం ఆయనది. ఆ నీతి మార్గములో, సత్యమైన మార్గములో, ఆ పరిశుద్ధమైన మార్గములో మనం నడుచుకుంటే గన తిరిగి నువ్వు ఏ పని పూనుకున్నా కూడా, నువ్వు ఎక్కడ తిరిగినా కూడా అన్ని విషయంలో నువ్వు ఎలా ఉంటావంటే వివేకంగా నీవు ఉంటావు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు నడుచుకుంటావు, నీవు ఈ విధంగా నువ్వు ఉంటావు అని చెప్పి అతనికి స్పష్టంగా చెప్పేశాడు ఆయన. ప్రియులారా, బాగా గమనించాల్సింది, ఈ విషయాలు అన్ని కూడా చెప్పిన తర్వాత ఈ సొలొమోను ఏం చేశాడంటే దేవునికి ఆయన ప్రార్థన చేసిన విధానాన్ని మనం చూస్తుంటున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను చిన్న వయసు కలిగిన వాడును, నేను బాలుడును అని 3వ అధ్యాయంలో కనపడతాడు. నేను బాలుని, నేను ఏం చేయగలుగుతాను, నాకు జ్ఞానం లేదు కదా అని కూడా మాట్లాడుతుంటున్నాడు. అయితే దేవుడు అతన్ని చూస్తున్నది ఏమేమంటే నీ దాసుడైన నేను నీవు కోరుకునిన జనుల మధ్యన ఉన్నాను, నేను నీ దాసుని, నువ్వు ఎవరు కోరుకున్నావో ఆ నీ జనుల మధ్యనే నేను ఉన్నాను అని మాట్లాడుతుంటున్నాడు.
అంటే ఈరోజు దేవుడు మనల్ని ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే ఆయన కోరుకున్నాడో ఆ జనుల మధ్యన ప్రభు మనల్ని పెడతాడంట. ఆయన ఆ జనుల మధ్యన మనల్ని పెట్టిన తర్వాత, ఆ సేవకుని ఆ స్థలంలో పెట్టిన తర్వాత, లేదా ఆ కుటుంబాన్ని, ఒక విశ్వాస జీవితాన్ని అక్కడ పెట్టిన తర్వాత, ఆ వ్యక్తి ఏం చేయాలంటే గన మరి దేవుని దాసులుగా మనం ఉన్నట్లయితే, ఆయన యొక్క చిత్త ప్రకారంగా నడిచినట్లయితే, ఆ మాట మాట్లాడుతూ వారు విస్తరించి ఉన్నందున వారికి లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము అని మాట్లాడుతూ ఉంటున్నారు. అంటే వారిని లెక్క పెట్టడానికి కానీ, లేకపోతే ఆ యొక్క విశాలమైన దేశాన్ని తనిఖీ చేయడానికి ఇది నాకేం కాదంటే అసాధ్యమైనది అని కూడా మాట్లాడుతూ ఉంటున్నారు. అంటే ఈయన చూస్తుంటున్నప్పుడు సొలొమోను చేస్తున్న ప్రార్థనలో ఎలా ఉందంటే, నేను బాలుడను అని మాట్లాడుతుంటున్నారు. రెండోది ఏమంటున్నాడంటే, నీ దాసుని నేను, నీవు కోరుకున్న జనుల మధ్యను, మరి నేను వాళ్ళ మధ్య నేను ఉన్నాను. నేను మరి వారు ఏం చేశారు, విస్తరించినారు. వాళ్ళు లెక్క పెట్టడం కానీ, వారి యొక్క దేశాన్ని మరి చూడటానికి, తనిఖీ చేయటానికి కూడా నాకు అసాధ్యంగా ఉంది. ఇవన్నీ నేను చేయలేను కదా అని మాట్లాడుతూ ఉంటున్నారు. అంటే మాకు గమనించాలి, దేవుని దగ్గర ప్రార్థన చేసే ప్రతి వ్యక్తికి కూడా ఉండాల్సింది ఏమంటే గన చిన్న పిల్లల యొక్క మనస్తత్వం అనేది ఉండాలి. ఎందుకంటే నేను బాలుడను అని చెప్తున్నాడంటే ఆ మాటని ఏమంటే, బాలుడికి, చిన్న పిల్లలకు కక్షలు ఉండవు, చిన్న పిల్లలకు కోపాలు ఉండవు, భేదాలు ఉండవు అన్నమాట. ఒకవేళ కోపం వచ్చినా, కోపం పుట్టినా, అప్పుడు కొట్టుకున్నా కానీ మళ్ళీ వెంటనే ఏమైపోతారంటే వారు కలిసిపోతారు. వాళ్ళు అంటే వాళ్ళకి ఆ కక్ష అనేది వారికి రాదన్నమాట. ఆ కోపాలు అనేది రాదు వారికి, భేదాలు రావు వాళ్ళకి. అయితే ఈరోజు ప్రార్థన చేసే బిడ్డల్లో కక్షలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. అంటే దీని అర్థం ఏమంటే చిన్న పిల్లల యొక్క మనస్తత్వం అనేది లేదు అన్న విషయాన్ని మనకు స్పష్టమైపోయాది. ఆ మనస్తత్వం లేనప్పుడు మనం ఎన్ని చేసిన ప్రార్థనలు, ఆ ప్రార్థనలు అన్నీ కూడా ఏమైపోతాయి అంటే కన్నా వ్యర్థమైపోతాయి. ఆ ప్రార్థనకు జవాబు రాదు. తిరిగి అంతేకాకుండా వాళ్ళకు వివేకం ఉండదు, జ్ఞానం ఉండదు అన్నమాట. ఎందుకంటే కన్నా అతను ఏమంటారంటే కన్నా ఎప్పుడైతే వారిలో ఆ మనస్తత్వం లేకుండా పోతుందో వాళ్ళు ఏముంటుందంటే గన క్రూరమైన స్వభావం, మూర్ఖ స్వభావము, మూర్ఖమైన మాటలు, మూర్ఖమైన ఉద్దేశాలు. ఎలా అంటే గన నేను మాట్లాడిందే, నేను చెప్పింది వినాలి. ఎదుటి వ్యక్తి చెప్పిన మాట వినటానికి ఇష్టపడరు. ఎదుటి వ్యక్తి మాటలు మాట్లాడటానికి, వినటానికి ఇష్టపడరు వాళ్ళు. ఎందుకంటే నేను అన్నాను, నేను చెప్పిన మాట వినాలి, నా మాట ప్రకారంగా వెళ్ళాలి అంటే వాళ్ళు ఏమంటారంటే ఒక విధంగా మూర్ఖులు అని కూడా మాట్లాడవచ్చు. అయితే బైబిల్లో మనం చూస్తుంటున్నప్పుడు ఈయన ఎంత తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఆయన నీ దాసుడిని నేను, నీవు కోరుకునే జనుల మధ్యన ఉన్నాను నేను అన్నట్టు మాట్లాడుతున్నాను. నేను నీ దాసుని. ఆ చిన్న మనస్తత్వంతో, చిన్న ఆలోచనతో ఆయన ప్రార్థనలో ఎంత చక్కగా ముందుకు పోతుంటున్నాడో చూడాలి. అంటే ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తుంటున్నప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, నేను జ్ఞానంగా ఉన్నాను, నేను జ్ఞానమైన ప్రార్థన నేను చేస్తుంటున్నాను, నేను జ్ఞానవంతుని, నేను చక్కగా ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అయితే బైబిల్ని మనం చూస్తున్నట్లయితే నిజంగా ప్రార్థన చేసేవారిలో నీలో నిజంగా ప్రేమ ఉందా, మర్చిపోయే గుణం నీకుందా, ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్న మాటలు హృదయాల్లో భద్రపరుచుకుని ఉంటారండి. ఎప్పుడో చూసిన దానిని తప్పితాన్ని హృదయాల్లో భద్రపరుచుకుని ఉంటారండి. దాన్ని ఎప్పుడో చేసినవన్నీ కూడా పెట్టుకుని ఉండి అవసరం వచ్చినప్పుడు అంతా దాన్ని మాట్లాడుతూ ఉంటారు, అవసరం వచ్చినప్పుడు అంతా చెప్తూ ఉంటారు ఆ మాటని. అంటే ఏమంటే ఇంకా ఆ వ్యక్తి మార్పు లేదు, ఆ వ్యక్తిలో మర్చిపోలేదు. యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చి నీ తప్పితాన్ని ఒప్పుకున్నప్పుడు, నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు యేసయ్య నీ పాపాన్ని క్షమించిన తర్వాత తిరిగి నీ పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఆయన మనసులోకి రాదు. ఆయన నీలోని నీతిని చూడాలని ఆశపడుతూ ఉంటాడు, నీలో ఉన్న పరిశుద్ధత కావాలని దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ
మనుషుడు మాత్రం ఏం చేస్తుంటున్నాడంటే వాటిని విడిచిపెట్టలేకపోతూ ఉంటున్నారు. అందుకే నీ ప్రార్థన విజయవంతమైన ప్రార్థనగా లేకుండా పోతా ఉంది. నీ ప్రార్థనకు జవాబు అనేది లేకుండా పోతూ ఉంటున్నది. నీ మాటలు సరిగా లేక, ఆలోచనలు సరిగా లేక, మూర్ఖంగా ఉంటూ, ప్రేమ లేక, మర్చిపోయే గుణం లేక, మాటి మాటికి లేపేవాడు, మిత్రభేదాలు చూపించేవాడు. బైబిల్ చెప్తుందన్నమాట. మాటి మాటికి వ్యక్తిని గురించి చెప్తూ ఉంటున్నప్పుడు మిత్రభేదాలు చూపించేవాడంట ఆ వ్యక్తి. అంటే అలాంటి భేదాలు చూపించే ఆ వ్యక్తిని ఆ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా ఎలా ఉంటుందంటే స్వార్థముతో కూడిన ప్రార్థనది. దేవుని దగ్గర సరైన రీతిలో లేదు ఆ ప్రార్థన. స్వార్థము కొరకు ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థన ప్రతిఫలం అనేది ఆ వ్యక్తిలో కనబడటం లేదు. ఆ వ్యక్తి ఆశీర్వదించబడటం లేదు. ఆ వ్యక్తి మేలు పొందటం లేదు. ఆ వ్యక్తి మార్పు కనబడటం లేదు. చూపులో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, నడవడికలో కానీ ఏమాత్రం కూడా మార్పు అనేది కనబడలేకుండా పోతూ ఉంటున్నది. మనుషుడు ఏది చూస్తాడో దాన్ని చూస్తున్నాడు, కానీ ఆ వ్యక్తులు ఏమైనా పరిశుద్ధత ఉన్నదా లేదా అని చెప్పి దాన్ని మనుషుడు గ్రహించలేకపోతుంటున్నాడు. అంటే మరిచిపోయే గుణం లేదు కాబట్టి. అందుకే సొలొమోను ఏమంటున్నాడంటే నేను బాలుడను. చాలా చక్కని మాట. నేను బాలుడను చెప్పి ఆయన ప్రార్థన చేసిన తర్వాత, మరి ఈ జనముల మధ్య నేను ఉన్నాను, వీళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళు లెక్కించలేను. మరి అంతేకాకుండా ఆ యొక్క విశాలమైన దేశాన్ని తనిఖీ చేయటానికి కూడా నాకు చాలా అసాధ్యమైంది. ఇది నాకు అసాధ్యమైనది, నేను చెయ్యలేను. అంటే దీని అర్థం ఏమంటే కదా, ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే నేను చేస్తాను అని ఒకరు, ఇది నా వల్ల అవుతుంది అని ఇంకొకరు. అయితే సొలొమోను ఏమంటున్నాడు, నాకు ఇది అసాధ్యము. అంటే నీవు దాన్ని ఏం చేసేవాడంటే సాధ్యపరిచేవాడు. నీకు అసాధ్యమైన దానిని దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడు. నీవు చేయలేని దాన్ని దేవుడు ఆయన చేస్తాడు. ఆయన ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు అంటే, ఎక్కడ మనం చూస్తుంటున్నట్లయితే మూర్ఖమే కాదు, కానీ రెండోది కూడా ప్రార్థనలు ఎలా ఉంటున్నారంటే కన్నా గర్వము అనేది ప్రార్థనలో ఉంది, మూర్ఖత్వం ఉంది, ఆ తగ్గింపు లేదు, మర్చిపోయే గుణం లేదు. మరి అంతే కాకుండా గర్వం యొక్క మాటలతో ఉంటారన్నమాట. గర్వంగా ఉంటూ ఉంటారు. అంటే ఆ వ్యక్తి గర్వపడి మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ వ్యక్తి జీవితంలో భక్తి లేదు, ఆ వ్యక్తి జీవితంలో ప్రార్థన లేదు. అయ్యా నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, అది నీ స్వార్థం అంతే. నువ్వు చేస్తున్నావని అనుకుంటున్నావు అంతే. అది దేవునికి ఆ ప్రార్థన ఇంపుగా లేకుండా పోతా ఉంది. అది ప్రభు సన్నిధికి చాలలేదు ఆ ప్రార్థనది. ఎందుకంటే ఇవన్నీ కూడా నీకు ఏమైపోతున్నాయి అంటే కన్నా ఆటంకాలు ఉన్నాయి నీకు. ఆ ప్రార్థన చేసే విధానంలో చాలా చక్కటి ఆలోచనలు ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాను. ఇక్కడ సొలొమోను చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఇది నాకు అసాధ్యము, నేను చెయ్యలేను. నేను చూడండి, ఈ మాట కూడా మనం చూస్తున్నట్లయితే చాలామంది నేను చేయగలను అంటారు, కానీ ఎవరు ఏమి చేయలేరు. చేసేవాడు ఎవరంటే కన్నా దేవుడు. ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే మన తలకు మించిన సమస్య ఉంటాయి, మనకు మించిన సమస్యలు మనకు ఉంటాయి, మనకు మించిన ఇబ్బందులు మన దగ్గర ఉంటాయి, మించిన కష్టాలు మన దగ్గర ఉంటాయి. ఇవన్నీ కూడా మన దగ్గర ఉండి ఏం చేస్తుంటున్నామంటే దాన్ని మనం చేయలేక, దాన్ని జరిగించలేక మన స్థితి ఏమైపోతా ఉందంటే కన్నా ఏమి జరగలేని పరిస్థితి అయిపోతా ఉంది, ఏమి చేయలేని పరిస్థితి అయిపోతా ఉంది, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అయిపోతా ఉంటారు. ఆ వ్యక్తి ఏమైపోతాడంటే ఒక ఉన్మాది టైపులో ఆ వ్యక్తి మౌనమైపోతూ ఉంటున్నాడు. ఇంకా అంటే అర్థం ఏమంటే ఏదో నేను ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తాను, ప్రార్థన చేయకపోతే కూడా కష్టం కదా అన్నట్టుగా ప్రార్థన చేస్తారు. లేకపోతే చర్చికి వెళ్ళకపోతే ఎట్లా అని ఆలోచన చేసుకుని చర్చికి వెళ్తూ ఉంటారు. అంటే ఏదో మొక్కుబడిగా వస్తారు, కానీ అది భక్తితో కూడింది కాదది.
అది యథార్థమైన జీవితంతో కూడింది కాదు. అది ఆ ప్రార్థన దేవునికి అది ఇంపుగా అది కనబడటం లేదు. అది ఆ విధానాలు కనబడటం లేదని. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది అసాధ్యము, నాకు దీన్ని నేను చేయలేను, నేను చేయటానికి నా వల్ల కాదు ఇది అని ఎప్పుడైతే దేవుని దగ్గర మనం తగ్గించుకుని దేవుని దగ్గర ఎప్పుడు మన చేతులు పైకెత్తగలుగుతామో అప్పుడు ప్రభు ఆ కార్యాన్ని అన్నీ కూడా ఆయన చేయగలుగుతాడు. ఆయన అందుకని ఈ మాటలు చెప్పుకుంటూ తీర్పు విషయాలు కానీ ఇవన్నీ చూస్తున్నట్లయితే ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, నాకు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయము దయచేయము. నీ దాసుడైన నాకు ఏం కావాలంటే వివేకము కావాలి. అంటే నాకు తొందరపాటు ఉండకూడదు. నాకు ప్రియులారా, ప్రార్థనలో తొందరపాటు మనకు ఉండకూడదు. మనకి ఇప్పుడు చాలా మంది ఏది చెయ్యాలన్నా కూడా అన్ని తొందరపడిపోతూ ఉంటారు. తొందరపడి ఏమైపోతున్నారంటే నష్టపడిపోతున్నారు. ఎవరు ఏదో చేస్తున్నారని మనము దాన్ని చేసేది అనుకోవటం అనేది కోరిక మంచిదే, కానీ అది దేవునికి నిర్ణయ ప్రకారంగా మంచి ఆలోచనతో దాని ముందుకు మన వివేకంతో మనం ముందుకు వెళితే ఆ కార్యాన్ని మనం సాధించగలుగుతాం. మనం వాళ్ళు చేస్తున్నారు, నేను చేయాలని దిగినారంటే కన్నా అది అవివేకం అయిపోతుంది. అందుకని ఇక్కడ ఏముంటున్నాడంటే, నీ దాసుడు నాకు ఏం కావాలంటే వివేకం కావాలి. అంటే వివేకం అంటే గ్రహించి ఆలోచించి నడిచేది కావాలి. నాకు ఆ విధానం నాకు కావాలి అని కోరుకుంటున్నాను. ప్రియులారా, బాగా గమనించాల్సింది, ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. ఈయన చూడండి ఎంత బాగా, దీర్ఘాయుష్ని అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, శత్రువుల యొక్క ప్రాణాన్ని అడగలేదు, మరి న్యాయమును గ్రహించుటకు వివేకమును అడిగినావు. కాబట్టి ఎంత బాగా అంటున్నాడు చూడండి. అంటే ఈరోజు మనం ప్రార్థనలు చేస్తున్నామంటే ఒకసారి ఏమంటామంటే కన్నా, శత్రువుల యొక్క పగను తీర్చుకోవడానికి ప్రభా మనకి ఎట్లయినా బుద్ధి చెప్పునైనా, వాడిని శిక్షించునైనా, వాడిని ఏదో పాడు చేయనైనా, వాటిని బుద్ధి చెప్పునైనా. మనం ఏమంటామంటే ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తుంటున్నప్పుడు కోపముతో ఉద్రేకముతో ఆ వ్యక్తిని నీవే దగ్గర ఉంటే నాశనం చేసి తొక్కేసే విధంగా ఆ దేవునికి అధికారం వేసి అప్పటికప్పుడే నాశనం చేసే విధంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. తప్పు. ఆ విధంగా మనం చేయకూడదు. ఆయన ఎంత చక్కగా వివేకాన్ని అడుగుతూ ఉంటుంది. దేవుడే అంటున్నాడు, నువ్వు ఐశ్వర్యం అడగలా, దీర్ఘాయువును అడగలేదు, నువ్వు శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, నీవు న్యాయమును గ్రహించటకు వివేకమును అనుగ్రహించు నువ్వు అడిగితివి కదా. సొలొమోన, ఎంత చక్కటి మాటలయ్యా నీవు. నీ మాటలు వింటున్నప్పుడు నాకు మధురముగా అనిపిస్తున్నాయి. నీ ప్రార్థన వింటున్నప్పుడు నేను వెంటనే కార్యం చేయాలని నాకు అనిపిస్తూ ఉంటున్నది. నిజంగా నాకు అనుకూలం. అంటే ప్రార్థన అనేది దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. నీకు అనుకూలంగా కాదు. ఈరోజు చాలా మంది తనకు అనుకూలంగా ప్రార్థన మార్చుకుంటూ ఉంటారు. అట్లా కాదు, ఆయన దృష్టికి అనుకూలంగా చేయండి. ఆ విధంగా నువ్వు ఉన్నావు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడంటే కన్నా, నీవు ఈలాగున అడిగినందున, నీవన్నీ నువ్వు అడిగినావు కాబట్టి నీ మనవని ఆలకించుచున్నాను, బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. ఎంత చక్కని మాట చూడండి. అంటే నీవు చేసినవన్నీ కూడా నేను ఏం చేసినానంటే నీ మనవని ఆలకించినాను. బుద్ధి వివేకం గల హృదయం అంట. అంటే బుద్ధి వివేకం ఎక్కడ దేనికి ఉండాలంట? హృదయానికి ఉండాలంట. ఈ హృదయానికి బుద్ధి వివేకం కలిగి ఉన్నట్లయితే మరి చాలా మంచిదన్నమాట. అంటే ఈరోజు మనం చూస్తున్నట్లయితే కన్నా మనుషుని యొక్క హృదయానికి చూస్తున్నట్లయితే బుద్ధి లేదు, వివేకము లేదు. అంటే తను చేసే పనులు బుద్ధిపూర్వకంగా ఏది చేయలేదు. రెండోది మనం చూస్తున్నట్లయితే వివేకంగా నడుచుకునే విధానం అనేది మనుషుల దగ్గర లేకుండా పోతా ఉంది.
అయితే ఈయన దగ్గర ఏముందంటే కన్నా బుద్ధి ఉంది, వివేకం కలిగిన హృదయం కలిగి ఉన్నాడనమాట. ఈరోజు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వివేకం కలిగిన హృదయంతో, బుద్ధి కలిగిన హృదయంతో నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నీ హృదయం అలా దేవుని దగ్గర ఉండాలి. ఆ మంచి హృదయం ఎప్పుడైతే నీ దగ్గర ఉండగలుగుతుందో అప్పుడు, అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే కన్నా ఆలకించి ఉన్నాను, మరి నీ వంటి వాడు ఇంకొకడు లేడు. అంటే నేను ఈ హృదయాన్ని నీకు ఇచ్చేసిన, అవన్నీ గ్రహించే హృదయం నీకు ఇచ్చేసినాను నేను. అయితే నీలాంటి వాడు ఇంకొకడు ఉండబోడు ఖచ్చితంగా చెప్పేసాడు ఆ మాటని. అంటే ఆ ప్రార్థన అనేది ఎంత చక్కగా కనపడుతుందో చూడండి. రెండోది మనం చూస్తున్నట్లయితే కన్నా నిర్గమకాండములో నుంచి మనం చూస్తే కన్నా 15వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చూస్తున్నట్లయితే, నిర్గమకాండము 15వ అధ్యాయము 24, 25 వచనాల్లో, ప్రజలు మేమేమి తాగుదామని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టును. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడ విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే ఈ విధానాన్ని మనం చూస్తుంటున్నప్పుడు, మోషే ఇజ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉంటున్నప్పుడు మరి మధ్యలో ఇక ఎర్ర సముద్రము అనేది వారికి వచ్చింది. ఆ ఎర్ర సముద్రాన్ని వారు దాటిపోతూ ఉంటున్నారు. ఆ దాటిపోతున్నప్పుడు ఆ నీళ్లు ఎలా ఉన్నాయంటే 3 దినములు గడిచినాయి, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంటే ఆ సముద్రములు ఎన్ని రోజులు నడిచినారంటే కన్నా 3 దినాలు నడిచిపోయినారంట వాళ్ళు. ఎర్ర సముద్రములు 3 దినాలు నడిచిపోతే ఆ నీళ్లు ఎట్లున్నాయి అంటే కన్నా అవి చేదు, అవి చేదైనవి కాబట్టి వారు త్రాగలేకపోయి, అందువలన మారా అను పేరు కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే ఇజ్రాయేలు ప్రజల్ని నడిపించే విధానంలో ఆ ఎర్ర సముద్రంలో దాటిపోతూ ఉంటున్నప్పుడు 3 దినాలు వెళ్ళిపోతున్నది. నీళ్లు త్రాగుతూ ఉంటే చేదుగా ఉన్నాయి, తాగలేని పరిస్థితి అయిపోతా ఉంది. అప్పుడైనా కానీ వాళ్ళు ఏం చెప్పిండాలంటే కన్నా, అయ్యా మోషే, ఈ నీళ్లు త్రాగటానికి చేదుగా ఉన్నాయి. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడు, ఆ సముద్రం రోజులు 3 దినాలు ప్రయాణం చేయించిన దేవుడు, వాళ్ళు అడిగితే అప్పటికప్పుడు నీరు మంచినీళ్ళు ఇవ్వడా వారికి ఇస్తాడు. కానీ వీళ్ళు ఏం చేస్తుంటున్నారంటే సనుగులు ప్రారంభించినారు ఆయన మీద. ఈరోజు చాలా మంది సనుగులు ప్రారంభించలేకపోయారు. సనుగులు ఎక్కువైపోయినాయి. సేవకుల మీద సనుగులు, దేవుని మీద సనుగులు, కుటుంబాల మీద సనుగులు, ఒకరి మీద ఒకరు సనుగులు, ఒకరి మీద ఒకరికి కోపాలు, ఇవన్నీ కూడా చాలా సరిగ్గా ఎక్కువైపోయాయి. ఇది సరిగిన తర్వాత వెంటనే మోషే ఏం చేశాడంటే కన్నా యెహోవాకు మొరపెట్టాడు. ఆయన వాళ్ళ మీద కోపం లేదు, ఆయన లేకపోతే వాళ్ళు దూషించలేదు. అక్కడ వెంటనే ఆయన ఏం చేశాడు, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తనకి ఏం చూపించాడంటే కన్నా ఒక చెట్టుని చూపించినట్లుగా బైబిల్లో నిర్గమకాండంలో. ఆ చెట్టుని తీసుకొని వచ్చి నీళ్ళలో వేసిన తర్వాత అది ఏమైందంటే కన్నా మధురముగా ఒక చెట్టు అని రాయబడింది. ఆ చెట్టు పేరు అక్కడ రాయబడలేదు, ఒక చెట్టు అన్న. ఆ చెట్టు తను చూపించినప్పుడు దాన్ని తీసుకొచ్చి నీళ్ళలో వేసిన తర్వాత అది ఏమైపోయిందంటే మధురంగా మార్చబడ్డాయి. అంటే మధురముగా మార్చబడింది. అంతకుముందు ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి, తాగలేరు దాన్ని. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సనుగుతూ ఉంటున్నప్పుడు మోషే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించిన వాడు, ఆయన్ని అనుసరించి నడుచుకున్నవాడు, కట్టడలను అనుసరించి నడిచిన వాడైన కాబట్టి ఆయన ఏం చేశాడంటే గన ప్రార్థన చేసిన తర్వాత తనకు చూపించగలిగాడు చెట్టుని. ఆ చెట్టు తీసుకొచ్చి నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్లు మధురముగా మార్చబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని మధురముగా మార్చే దేవుడు ఆయన. అందుకే కదా కానా పెళ్లి విందులో మరి
ఆ ద్రాక్షరసం పనిచేశారు. ద్రాక్షరసం అయిపోయిన తర్వాత ఆ పెళ్లి యజమాని వచ్చి మరియను మాట్లాడినప్పుడు మరియ వచ్చి మరి యేసయ్యతో మాట్లాడితే నాతో నీకేం పని అంటే ఇక్కడ రికమెండేషన్ కాదు, నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయితే శిష్యులు కూడా వెళుతున్నప్పుడు ఆ తల్లి పిలిచి ఏమైందంటే, మీరు ఆయన దగ్గర ఏమీ మాట్లాడద్దండి, ఆయన ఏమి చెబుతాడో దాన్ని మీరు చెయ్యండి. అది అక్కడ ఆయన చెప్పిందే మీరు చెయ్యండి, కానీ ఆయనకి సలహాలు మాత్రము ఇవ్వకూడదు. ఆ తల్లి వాళ్ళకు చక్కటి ఆలోచన ఇచ్చారు. ఆ మాటను తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు యేసయ్య ఆ ఖాళీ రాతి బండలు పెట్టమన్నాడు. దాని నిండా అంచుల మట్టుకు నీళ్ళతో నింపమన్నాడు. దాన్ని వడ్డించినప్పుడు ఆ ద్రాక్ష రసం మీద అది ఎలా ఉందంటే కన్నా మధురముగా ఉన్నది, మధురముగా ఉంది. దాన్ని తాగిన వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, ద్రాక్ష రసం తాగిన వాళ్ళందరూ కూడా, అయ్యా ముందు ఎవరైనా మంచిది పోసి మత్తులైన తర్వాత మరి పనికి దాన్ని పోస్తారు కదా, అయితే నీవెందుకు ఇంతకు ముందు మంచిది కాకుండా ఇప్పుడు మధురమైన వాటిని పోస్తున్నావు? దేవుడు నీటిని ఏం చేశాడంటే కన్నా మధురమైన ద్రాక్షరసముగా మార్చిన దేవుడు. ఇక్కడ ఎర్ర సముద్రములో చేదుగా ఉన్న నీటిని, చేదుగా ఉన్న నీటిని మధురముగా మార్చిన దేవుడు ఆయన. ఆ చెట్టే యేసయ్య మధురముగా మార్చబడది. ఇక్కడ యేసయ్య నిలబడి కణాల్లో ఆ ద్రాక్షాన్ని మధురముగా మార్చగలిగాడు నీటిలో. దేవుడు ఎంత గొప్ప కార్యం అక్కడ జరిగించాడు ఆయన అంటే, ప్రార్థన విధానాల గురించి ఈరోజు నేను ప్రారంభించాను నేను. అంటే ప్రియులారా, ఈ ప్రార్థనలో చాలా చక్కటి ఆలోచనలు మనకు అవసరం, చాలా చక్కటి ఆలోచనలు మనకు అవసరం మనకి. కాబట్టి ఆయన దాన్ని మధురంగా, మోషే పక్షాన దేవుడు ఉండి మధురముగా మార్చిన దేవుడు. మరి ఈరోజు నీ జీవితాన్ని కూడా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే మధురముగా మార్చాలని ఉద్దేశపడుతూ ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తూ ఉన్నట్లయితే కన్నా మొదటి సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే కన్నా, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే అక్కడ కూడా ఏమంటున్నాడో చదివి వినిపిస్తాను నేను. సమూయేలు పాలు విడువనీకు గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుతుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయింది. ఎంత చక్కని మాట చూడండి ఇక్కడ. ఆమేన్. దేవుడు ఎంత గొప్ప మాట ఇక్కడ మాట్లాడుతున్నాడంటే కదా, మరి సమూయేలు ప్రార్థన ఎంత బాగుందో చూడండి. ఇశ్రాయేలుకును ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతూ ఉంటున్నప్పుడు మరి ఆ సమయంలో సమూయేలు దేవుని దగ్గరికి పాలు విడువని ఆ యొక్క గొర్రె పిల్లను తీసుకొచ్చి దాన్ని సర్వాంగ బలిగా అర్పించిన తర్వాత తిరిగి దాన్ని తీసుకున్న దేవుడు ఆయన ప్రార్థనని ఏం చేసినాడంటే అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాలు విడువని ఆ గొర్రె పిల్ల, పాలు విడువని గొర్రె పిల్ల. బాగా ఆలోచించాలి. అంటే ఆ పిల్ల పాలు విడవలేదంటే అది ఎక్కడుంటుందంటే తల్లి దగ్గరే ఉంటుంది. ఆ తల్లిని వెంబడిస్తూనే ఉంటారు, ఆ తల్లి పోషణతోనే ఆధారపడి ఉంటుంది. దానిని తీసుకెళ్ళి ఏం చేశాడంటే సర్వాంగ బలిగా అర్పించినట్లుగా మనం చూస్తుంటాం. అంటే దాని అర్థం ఏమంటే అన్నారు, దేవుని సన్నిధిని విడవని వారు, దేవుని సన్నిధిని విడవని వారు, దేవుని వాక్యము ఇది జుంటి తేనెల కంటే మధురమైనది, ఇది పాల వంటిది. ఈ మధురమైన దానిని, ఈ వాక్యమును వదిలిపెట్టకుండా ఉన్న వ్యక్తులని ఆ వ్యక్తి దేవుని దగ్గర సర్వాంగ కవచము అర్పించుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అర్పించినట్లుగా అంటే ప్రార్థన చేసే వ్యక్తి ఎలా ఉండాలంటే కన్నా వాక్య జ్ఞానమును కలిగి ఉండాలి, వాక్యాన్ని కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా వెంబడించేవారుగా ఉండాలి. ఆ విధంగా ఉండినట్లయితే
ఆ ప్రార్థన దేవుడు అని ఏం చేస్తాడంటే కన్నా అంగీకరించగలుగుతాడు. అంగీకరించటమే కాకుండా ఫిలిష్తీయుల మధ్యన ఉరుములు, ధ్వనులు, శబ్దాలు అది వినబడినాయి. తిరిగి అంతే కాకుండా వారిని అక్కడ ఏం చేసేసాడంటే కన్నా తారుమారు చేసి పడేశారు ఫిలిష్తీయులు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఏం చేసినారంటే కన్నా ఓడించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే మన ప్రార్థన ఎలా ఉంటుందంటే కనుక చేస్తే కన్నా తారుమారు దేవుడు చేయాలి శత్రువుని. దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు వాక్యముని కలిగి ఉండి ప్రార్థన చేస్తూ ఉండి, వాక్యాన్ని కలిగి ఉండి జీవిస్తూ ఉండి ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే కదా మరి నిజంగా దేవునిని విడువని స్థానాన్ని కనబడుతుంది. ప్రియులారా, బాగా గమనించాల్సింది, ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు పొందడు. ప్రార్థన చేసేవాళ్ళు తగ్గింపుగా కనపడుతూ ఉంటుంది. ఆ స్థితి చాలా అవసరం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మీతో నేను మాట్లాడుతున్న మాటలు, సొలొమోను యొక్క ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమయ్యాది. మోషే చేసిన ప్రార్థన ఎంతో ఇష్టమయ్యాది. సమూయేలు చేసిన ప్రార్థన కూడా దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు అక్కడ కార్యాలు జరిగింపచేశాడు. ఈరోజు నీవు నేను చేస్తున్న ప్రార్థన దేవునికి ఎంతవరకు అంగీకారంగా ఉందో, సొలొమోనులో అనుభవాలు సంపాదించుకున్నావా? మోషేలో ఉన్న అనుభవాలు సంపాదించుకున్నావా? సమూయేలులో ఉన్న అనుభవాలు సంపాదించుకున్నావా? ఆ అనుభవం అనేది వాళ్ళు దేవుని దగ్గర సంపాదించుకున్నారు. కాబట్టి మనము కూడా దేవుని దగ్గర అనుభవం సంపాదించుకున్నట్లయితే మన ప్రార్థన కూడా శక్తివంతమైన ప్రార్థన అవుతుంది. కాబట్టి నీవు చేసే ప్రార్థన దేవునికి అంగీకారం, నీవు చేసే ప్రార్థన దేవునికి ఇష్టకరంగా ఉండాలంటే ఇలాంటి తగ్గింపుతో మనం ఉండి ప్రభు దగ్గర మన ప్రార్థన దేవునికి సాధ్యపరిచే దేవునికి అప్పగించినట్లయితే ప్రతి దానిని కూడా దేవుడు సాధ్యపరుస్తాడు, ఆయన ముందుకు నడిపిస్తాడు. ఇటువంటి కృపతో మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి అలాంటి ప్రార్థన జీవితములు ముందుకు నడిపించను గాక ప్రార్థన చేసుకున్నాను. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, మీకు వందనాలు ప్రభువా నాయన. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు ప్రభువా నాయన. సొలొమోను యొక్క ప్రార్థన విధానాన్ని అని ఏ రీతిగా ప్రార్థన చేయగలిగాడు ప్రభా. నేను బాలుడును, చిన్న మనసు కలిగిన వాడు, నేను చిన్నపిల్లల మనసుతో కలిగిన వాడనయ్యా.